హలో ఆల్, ఈరోజు నా డే అంతా చూపిస్తాను మీకు. సో మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకొని నేను జస్ట్ అలా బొట్టు పెట్టుకుంటున్నాను. అండ్ నేను మార్నింగ్ ఎంటీ స్టమక్ ఎప్పుడు ఇవి రెండు తీసుకుంటాను. ఒకటి టర్మరిక్ క్యాప్సిల్ అండ్ ఒకటి నీమ్ క్యాప్సిల్. ఇవి నేను ఈషా ఫౌండేషన్ నుంచి తెప్పించుకున్నానండి. ఇవి వేసుకుంటే కొంచెం బాడీకి హెల్త్ బాగుంటుంది అండ్ గట్ హెల్త్కి మంచిది, కొంచెం క్లీన్ అప్ అవుతుంది అనమాట బాడీ. అందుకని నేను ఇవి పడికప్పున వేసుకుంటాను. తర్వాత వాష్ చేసిన బౌల్స్ అన్నీ అలా ఆరబెట్టాను. అండ్ ఈరోజు టిఫిన్కి పొంగడాలు చేస్తున్నాను. యాక్చువల్లీ వాళ్ళ పిల్లలకి స్కూల్ లేదు, ఓన్లీ పీటీఎం పేరెంట్ టీచర్ మీటింగ్ మాత్రమే ఉంది. సో బ్రేక్ఫాస్ట్ తిని వెళ్ళి త్వరగా అక్కడ మీటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చేయడం ఇంటికి. సో అందుకని ఇలా పొంగడాలు మాత్రం చేస్తున్నాను. లంచ్ అవి ఏం ప్రిపేర్ చేయట్లేదు ఈరోజు. అండ్ పక్కన నేను ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఆ గిన్నె చూసి నన్ను తిట్టుకోవద్దు, అది మా అమ్మది, చాలా పాతది. అది నేను పడేస్తా అంటే నన్ను చంపేస్తుంది మా అమ్మ ఇంకా. సో అందుకే అది కంటిన్యూ చేస్తున్నాను. సో అలా పొంగడాలు చేస్తున్నాను. అండ్ పల్లి చట్నీ ఆల్రెడీ కొంచెం ఉండే, సో అది యూస్ చేస్తున్నాను ఈ రోజుకి. సో పొంగడాలు అవి కాలేలోపు ఇక్కడ కార్నర్లో చిన్న ముగ్గు వేసి మనం వాటర్ పెట్టుకుంటాం కదా, నెగిటివ్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుందని. సో అది ముగ్గు వేసి వాటర్ అలా చెంబులో పెట్టేశాను. ఇంతలోపు ఇవి కాలాయి. సో ఇవి అలా ఇంకో సైడ్ టర్న్ చేసుకొని, అన్ని టర్న్ చేసుకునేసరికి మా డాడీ కిందికి వెళ్ళి పూలు తీసుకొస్తారు. పూలు తెంపుకొని తీసుకొచ్చేసరికి నేను ఈ వర్క్ కంప్లీట్ చేసుకుంటాను. అసలు లేడీస్కి ప్లానింగ్ లేదంటారు, కానీ కిచెన్లో మనం చాలా ప్లాన్ చేస్తామండి. ఒక పని చేస్తూ అక్కడే నిల్చొని కూర్చోం మనము. అది కాలేలోపు లేదంటే ఏదన్నా అది అయ్యేలోపు మనం ఇంకా చాలా పనులు చక్కబెడుతూ ఉంటాం. ప్లానింగ్ అనేది కిచెన్లోంచి స్టార్ట్ అవుతుంది. సో మా డాడీ పూలు తీసుకుని వచ్చేసరికి కిందికి వెళ్ళి ఇంకా నేను ఇక్కడ ఇంకో వాయి పొంగడాలు పిండి వేసేసి పొయ్యి పైన కడపలు పూజిస్తున్నాను. ఈ పంచపాల అంటారు దీన్ని. పంచపాల కూడా మా అమ్మదే, మా అమ్మ ఇచ్చిందే. సో ఇక్కడ కడప పూజిస్తున్నాను. ఇవి డైలీ ఏం చేయను, ఏమైనా కొంచెం ఫ్రీ టైం ఉండి లేట్గా వెళ్ళేటప్పుడు అయితే చేస్తాను. శ్రావణం కాబట్టి కొంచెం రోజు చేయాలనిపిస్తుంది. వర్కింగ్ ఉమెన్కి చాలా కష్టం ఉండి కొన్ని ఫాలో అవ్వాలంటే. ఓకేనా. సో ఇక్కడ పొంగడాలు రెడీ అయిపోయి అవన్నీ ఇంకా తీసేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కాకుండా మళ్ళీ మా హస్బెండ్కి మా డాడీకి అలా హాట్ బాక్స్లో పెట్టేస్తాను. సో వాళ్ళు కొంచెం లేట్గా తింటారు, అప్పుడు వరకు కూడా కొంచెం వేడిగా ఉంటాయని అలా అందులో స్టోర్ చేసి పెడతాను అనమాట. సో ఇదంతా రెడీ అయ్యాక మా పిల్లల్ని లైట్ వేసి మెల్లిగా లేపుతున్నాను. సో మా పెద్దది లేచి ఆల్రెడీ ఫ్రెష్ అవడానికి వెళ్ళింది. ఇంకా బెడ్షీట్లు అవి అన్నీ మడత పెట్టి నీట్గా చేసి పెట్టుకుంటే నాకు ప్రశాంతంగా ఉంటుంది. లేదంటే వాళ్ళకి కనిపిస్తూ ఉంటే నాకు అసలు చాలా చిరాగ్గా ఉంటుంది. వచ్చిన పాప లేచి నిలిచింది మెల్లిగా. పాప వాళ్ళకి ప్రొద్దున లేచి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళాలనేది పెద్ద టాస్క్, బట్ తప్పదు. ఇప్పుడు మనం కష్టపడితేనే తర్వాత హ్యాపీగా ఉండగలం కదా. సో పిల్లలకి అది డిసిప్లిన్ అనేది నేర్పించాలి. డిసిప్లిన్ ఉంటే వాళ్ళు లైఫ్లో ఏదైనా చేయగలరు అన్న థాట్లో ఉంటాను నేను ఎప్పుడు. సో డిసిప్లిన్ మస్ట్. సో వచ్చిన దానికి కొంచెం లేచిన తర్వాత ప్యాంపర్ చేయాలి. సో తీసుకెళ్ళి వాళ్ళకి బాత్ అది చేయించిన తర్వాత వాళ్ళిద్దరికి టిఫిన్ పెట్టేశాను. ఎగ్ ఇస్తానండి, మోస్ట్లీ ఎగ్ పెడతాను. టిఫిన్ తినకపోయినా వదిలేస్తారు అని అన్ని పెట్టినండి తినరు, కానీ పెడతాను ఎగ్. నేనేమో డ్రై ఫ్రూట్స్ ఇలా నానబెట్టి పెట్టుకుంటాను. స్నానం చేసి వచ్చాక ఇంకా డ్రై ఫ్రూట్స్ తిని నేను ఒక ఎగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను. చేసిన తర్వాత ఇక్కడ డ్రెస్అప్ అయిపోయాను. సో రెడీ అవుతున్నాను. పెద్దగా రెడీ అవ్వడం అంటే మేకప్లు అవి వేసుకోవడం ఏమి ఉండదు. జుట్టు అలా దూసుకొని సెట్ చేసుకొని జస్ట్ అలా పౌడర్ వేసుకొని, మామూలుగా ఆఫీస్కి వెళ్తే కొంచెం డ్రెస్అప్ అవ్వడం అది ఉంటుంది. ఇది స్కూల్కి కాబట్టి నేను మామూలుగా ఇంట్లో ఉండే డ్రెస్సెస్ నార్మల్గా యూస్ చేసే డ్రెస్ వేసేసుకున్నాను. నేను హెయిర్ అలా చిన్న హెయిర్ ఉంటే చాలా బెటర్ అండి, తొందరగా రెడీ అవ్వచ్చు, ఎక్కువ టైం తీసుకోదు. అదే లాంగ్ హెయిర్ అయితే చాలా టైం పడుతుంది. చిన్న హెయిర్ చూసాక మనం ఇంకా లాంగ్ హెయిర్ అయిపోతే మళ్ళీ ఎలా చేస్తాం అన్నట్టు అయిపోతుంది. నేను లాస్ట్ ఇయర్ 2 years 1.5 years బ్యాక్ అనుకుంటా తిరుపతిలో గుండు చేయించుకున్నాను. అప్పటి నుంచి ఇలా గ్రో అయ్యి ఇక్కడికి వచ్చింది జుట్టు. సో ఇది సీక్రెట్ ఆల్కెమిస్ట్ వాళ్ళది ఒక స్ప్రే అండి. నేను ఆ పేరు గుర్తులేదు, టోనర్ ఏదో ఉంటుంది. సో తర్వాత మన ఓల్డ్ మోడల్ పౌడర్ వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం, ఇలా పఫ్తో. ఇప్పుడు ఎవరు వాడట్లేదు అనుకుంటా ఇది, బట్ నేను స్టిల్ యూజ్ చేస్తాను ఇలాంటివి. సో ఈ బొట్టు కూడా మా పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టేది. సో అందులోంచి ఏదైనా మ్యాచింగ్ కలర్ కావాలనుకుంటే అది యూజ్ చేస్తాను నేను కూడా. సో అలా యూజ్ చేసి మళ్ళీ కొంచెం కుంకుమ పెట్టుకుంటున్నాను.
ఇంట్లో ఉన్న మామూలుగా కొన్ని డ్రెస్సెస్కి కుంకుమ అవి పెట్టుకుంటేనే అందంగా ఉంటుంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో ఇది పెట్టుకున్న తర్వాత జస్ట్ ఇలా పర్ఫ్యూమ్ అలా స్ప్రే చేసుకొని స్పెట్స్ పెట్టుకొని వెళ్ళిపోవడమే, ఇంకేముంది. మరి నాకు ఒక 5 to 10 minutes కూడా పట్టదండి రెడీ అవ్వడానికి, అంత ఎక్కువ టైం ఏం తీసుకోను నేను. సో అలా అయిపోయింది. ఇంకా కమ్మలు పెట్టేసుకున్నాను. బ్యాంగిల్స్ కూడా మా నాన్న మొన్న చార్మినార్ వెళ్ళినప్పుడు తెచ్చినవి, అసలు డైలీ వేసుకుంటున్నాను. అవి బాగా నచ్చాయి, మా డాడీ తెచ్చినవి అవి. సో డైలీ ఆల్మోస్ట్ అవే వాడుతున్నాను ఆఫీస్కి కానీ ఇలా కుర్తాస్ ఏమైనా వేసుకున్నప్పుడు. ఇవి నిన్న చూపించాను కదా, ఒక వీడియో పెట్టాను కదా, మార్స్ పెన్సిల్ లిప్స్టిక్స్ అని. అందులో ఒక షేడ్ 21 షేడ్ అండి ఇది. సో ట్రై చేద్దాం ఎలా ఉంటుంది. ఈరోజు మొన్న ఒకటి ట్రై చేశాను డిఫరెంట్ది. సో ఇది ట్రై చేద్దామని పెట్టుకున్నాను. బాగానే అనిపించింది కలర్ అయితే. బట్ కాసేపు అయ్యాక టచ్ చేసి చూస్తే అది వచ్చేస్తుంది, స్మజ్ ప్రూఫ్ ఏం లేదు. బట్ చూడడానికి మాత్రం బాగానే ఉంది. సో చూద్దాం డే అంతా ఎలా ఉంటుందో అని ట్రై చేశాను. అండ్ అంతా రెడీగా గుర్తొచ్చింది, ఒకటి మిస్ అయింది ఏంటి అని. అదేంటంటే నల్లపూసలు. సో మెడంతా బోసిగా ఉంటుంది కదా, అందుకే నల్లపూసలు పెట్టుకుంటే బాగుంటుంది. అదొకటి మర్చిపోయాను. సో మళ్ళీ వచ్చి అది పెట్టుకున్నాను. ఈ నల్లపూసలు నేను ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను. ఎవరికైనా నచ్చి ప్రోడక్ట్ లింక్ కావాలంటే చెప్పండి, నేను షేర్ చేస్తాను. చాలా బాగుంది. నేను డైలీ వేర్గా ఆఫీస్ కూడా వాడుతున్నాను. ఇది 1 గ్రామ్ గోల్డ్ ఇది కూడా. అండ్ కింద ఒక బౌల్ వచ్చింది, ఇట్లా నజర్ బట్టు లాగా ఐ లాగా వచ్చిందనమాట. ఇది మూవబుల్, అటు ఇటు మూవ్ అవుతుంటుంది, ఒక దగ్గర ఉండదు. సో నేను కార్లో అలా శివుడి దగ్గర పూలు పెట్టేసుకొని బయలుదేరి వెళ్ళిపోయాను. అండ్ స్కూల్ దగ్గర నేను ఆల్వేస్ ఎక్కడికి వెళ్ళినా ముందే వెళ్ళి వెయిట్ చేశాను. స్కూల్లో మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చేదారిలో నర్సరీకి వెళ్ళి ఇలా కొంచెం మట్టి అది కంపోస్ట్ అవి తీసుకొచ్చాను. దెన్ లాగిన్ అయిపోయాను. ఆఫీస్ చైర్ ఉన్నా మనకు బెడ్లో కూర్చుంటేనే వర్క్ అవుతుంది. సో కొంచెం ఆకలేసి అలా మా హస్బెండ్ అలా నాకు జిలేబీ ఇష్టమని అప్పుడప్పుడు తెస్తూ ఉంటారు. సో జిలేబీ తిన్నాను. నేను అడగాను యాక్చువల్గా, స్వీట్ ఎక్కువ తినేస్తానని చెప్పి, కానీ మా ఆయన అడిగి మరి తీసుకొస్తారు. సో ఈరోజు కెరీర్ వచ్చింది. తిరుపతి వెళ్ళినప్పుడు ప్రసాదాలు ఇవ్వడానికి, వరలక్ష్మి వ్రతంకి ప్రసాదాలు ఇవ్వడానికి పనికొస్తుందని ఇలా జిప్ కవర్స్ తెప్పించాను, బాగున్నాయి. సో కొంచెం మీటింగ్స్ అవి అయిపోయిన తర్వాత నాకు కొంచెం హెడేక్గా ఉందని ఈ కోకో పౌడర్తో కాఫీ ట్రై చేద్దామని చేశాను. బట్ కొంచెం చాక్లెట్ పౌడర్లా వచ్చింది ఇది. అండ్ మేము మా ఇంట్లో అసలు షుగర్ మానేసి చాలా ఇయర్స్ అయిపోయింది. ఎవరన్నా స్పెసిఫిక్గా ఏదైనా స్వీట్ చేసుకుంటేనో లేదంటే ఎవరైనా వచ్చినప్పుడు షుగర్ కావాలంటేనో తప్ప షుగర్ వాడట్లేదు, జాగరీ పౌడరే వాడుతున్నాము. సో కొంచెం కోకో పౌడరు, కొంచెం జాగరీ పౌడర్ వేసి మిల్క్ వేసేసాను, హాట్ మిల్క్. అండ్ ఇది కాఫీలో లేదు, బట్ కొంచెం చాక్లెట్ మిల్క్ టైప్లో వచ్చిందనమాట టేస్ట్. బట్ బాగానే ఉంది, ఎమ్మీగానే అనిపించింది. సో తాగాను. బట్ కాఫీ తాగినంత ఫీల్ అయితే లేదులేండి, జస్ట్ ఇలా ట్రై చేశాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఇది చాక్లెట్ మిక్స్ లాగా ఉంది, యాక్చువల్గా చాక్లెట్ మిల్క్ షేక్ లాగా ఉంది. టేస్ట్ అయితే బాగానే ఉంది. సో అలా హాల్లో కాసేపు కూర్చొని కాసేపు ఆ చాక్లెట్ మిక్స్ని ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఇలా కంటిన్యూస్ మీటింగ్స్ అవుతున్నప్పుడు ఒక్కొక్కసారి హెడేక్ వస్తూ ఉంటుంది. అండ్ నేను మార్నింగ్ కూడా అసలు టైం లేక కాఫీ కూడా తాగలేదు. సో ఇలా కాసేపు వర్క్ చేశాను. మళ్ళీ లంచ్ టైంకి పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా, తప్పదు. సో అందుకని మొన్న ఎక్కడ తెచ్చాను అది అంటే ఏదో మాల్లో తెచ్చాను యాక్చువల్గా. అది చట్నీ టైప్ ఉందన్నమాట, మామూలుగా ఫ్రైడ్ రైస్లో అవి వాడేది. సో పన్నీర్ అవి కట్ చేసి పన్నీర్ రైస్ చేద్దాం, పిల్లలకి ఇష్టం కదా, అదైతే ఫాస్ట్గా తింటారని. యాక్చువల్లీ ఫస్ట్ ఆర్డర్ పెట్టాలనుకున్నాను ఏదైనా, ఈరోజు వర్క్ ఉండదు కదా, కొంచెం వంట పని అయినా తింటే ఆఫీస్ పని హ్యాపీగా చేసుకోవచ్చని. కానీ మళ్ళీ ఆర్డర్ పెడితే అది ఒకటి తింటారు, ఒకటి తింటారు, మళ్ళీ పిల్లలు తినరు సరిగ్గా, మళ్ళీ అదంతా హెల్తీ కాదు, అంతా ఎందుకని చెప్పి మళ్ళీ నేను ఇమీడియట్గా పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేశాను. సో ఇదైతే బాగా టేస్ట్ వచ్చింది. జస్ట్ ఏం లేదు, పన్నీర్ వేసి ఉప్పు కారము జీలకర్ర అవన్నీ వేసి కొంచెం కొత్తిమీర కరివేపాకు అండ్ సెజ్వాన్ చట్నీ అది వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత రైస్ వేసి ఉప్పు చూసుకొని కొంచెం అవసరమైతే మళ్ళీ వేసుకొని కలిపి తీసేయడమే, అంతే. మా పిల్లలకి పన్నీర్ రైస్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా మామూలు రైస్ అయితే సరిగా తినరు, బట్ పన్నీర్ రైస్ అంటే కొంచెం ఇష్టంగా తింటారు. సో వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడైనా కొంచెం వాళ్ళకి ఇష్టమైంది పెడదాం. బాక్స్లో ఎలాగో హడావిడిగా ఉంటుంది, ఇంత చేయడానికి టైం ఉండదు ఎర్లీ మార్నింగ్. ఈరోజు స్కూలు ఓన్లీ 1 or 2 hours ఉంది కాబట్టి ఫస్ట్ అంత రైస్ ఎక్కువైపోతుందేమో అందులోకి అనుకొని కొంచెం సేవ్ చేశాను. బట్ తర్వాత అది సరిపోతుందని చెప్పి మళ్ళీ మిగిలిన రైస్ కూడా వేసేసి కంప్లీట్గా ఫ్రై చేశాను. కొంచెం వేడి హై ఫ్లేమ్ మీదే చేయాలి ఫ్రైడ్ రైస్,
సో దట్ రైస్ కొంచెం ఇట్లా డ్రైగా అవుతుంది, మరి అంత స్టిక్కీగా ఉన్నా బాగుండదు, నాకు నచ్చదు. సో ఇదంతా నీట్గా కలిపేసి టేస్ట్ చూస్తున్నాను, అంత సరిపోయింది. కానీ ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది, అందుకే కొంచెం ఉప్పు వేసాను. సో ఫైనల్గా అంతా బాగానే ఉంది. ఇంకా మా పిల్లలకి పెట్టేశాను, సరే కొంచెం బౌల్లో పెట్టేసి ఇచ్చేసాను, వాళ్ళు తింటున్నారు. నేను ప్లేట్లో పెట్టుకొని తీసుకొచ్చి తినేటప్పుడు మంచి వీడియో ఉండాలని ఫుడ్ ఆన్ ఫామ్ బాబాయ్ ఉన్నారు కదా, ఆయన వీడియో పెట్టుకొని అలా తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీ డే ఎలా ఉందో చెప్పండి. ఓకే, బాయ్.